మాతృదేవోభవ. విశ్వంబంతయు నిండిదోచునెదె సాధ్వి నీస్వరూపంబు బుద్ధిశ్వేతాబ్జమురేకు విప్పునెడ జాతిద్వేషముల్నిల్సునే. విశ్వంబంతయు స్వస్వరూపమున అన్వేషించు శ్రీయోగికే శశ్వచ్ఛాంతి లభించు మాతృకరుణా సాకల్య ధీకుల్యమై. మాతృకరుణా సాకల్య ధీకుల్యమై. ఆరాధన కంటే ఆచరణ ముఖ్యమని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజ రచించిన ఆంధ్ర మహాభారతం అశ్వమేధ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1749వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. బ్రాహ్మణుడు బ్రాహ్మణి సంవాదంలో ఉన్నామండి మనం. ఇది కేవలం బ్రాహ్మణులకు సంబంధించింది అనుకోవద్దు. ఏ గృహస్థైనా ఏ భార్య అయినా చర్చించుకోవచ్చు ఇలాగా. ఇది విజ్ఞానానికి సంబంధించింది, కేవలం బ్రాహ్మణ ఆచారాలకు సంబంధించింది కాదు. అయితే ఆ చర్చిస్తున్న వాళ్ళు బ్రాహ్మణుడు బ్రాహ్మణి కాబట్టి వాళ్ళ ఆచారాల రూపంలో చెబుతారు. దానికి మనకు అన్వయించుకోవడమే. కథలు ఎప్పుడు అలాగే ఉంటాయి. మరి ఏదో కులం ఏదో మనిషి రావాలి కదా, అందుకని చెబుతారు అలాగా. దాన్ని మన కులానికి మన ప్రాంతానికి మన ఇంట్లో మన ఆచారానికి అన్వయించుకుంటే సరిపోతుంది. కర్మల వల్ల ఏవో ఫలితాలు వచ్చేస్తాయని విపరీతంగా నమ్ముతూ ఉంటారు. సోమిదమ్మ ఇది అబద్ధం అన్నాడు స్పష్టంగా. ఇదివరకే ప్రచారం తప్పితే ఏమీ లేదు. దీనివల్ల మనుషులు మాయలో పడిపోతారు. ఆ కర్మభి కషాయే కర్మభి పక్వే తతో జ్ఞానం ప్రవర్తతే. ఆయుర్వేద వైద్యంలో మందు పదునుకొచ్చే వరకు కషాయాన్ని ఇలా పట్టుకుని జాగ్రత్తగా కరిగించినట్టుగా తిప్పినట్టుగా కర్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవలసిందే. అప్పుడే జీవితానికి అది ఉపయోగపడుతుంది. లేకపోతే ఒట్టి కర్మగా మిగిలిపోతుంది. దేవుడు పూజ చేసి ప్రసాదం అక్కడ పెట్టి తప్పకుండా తినండి, తినకపోతే దోషం అంటారు. అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రసాదం అన్నారు, దాన్ని అరటిపండు అనలేదు. అరటిపండు ఉంది తినండి అనరు, ప్రసాదం ఉంది తినండి అంటారు. గోధుమ ఒక ప్రసాదమేనా ప్రసాదం అంటారు. అరటిపండే అని ఒక బత్తాయి పండు నైవేద్యం పెడితే దాన్ని ప్రసాదమే అంటారు, బత్తాయి పండు అనరు. ప్రసాదం తప్పకుండా తినండి అంటే భావం ఏమిటండి? దైవానుగ్రహాన్ని తప్పకుండా పొందండి, దానికోసం ప్రయత్నం చేయండి, బత్తాయి పండు తినండి అని కాదు. అది విషయం. మనం ఏమనుకుంటాం, అనుగ్రహం అంతా పండు లోపల ఉంది, అది తినేస్తే వచ్చేస్తుంది. ఇది అజ్ఞానం. అలా అయితే పళ్ళందరికీ పంచిపెట్టేద్దాం. ఎవరికి ప్రసాదం? అది పూర్తిగా ఆ వ్రతం చేసిన వాళ్ళకి, అక్కడ పాల్గొన్న వాళ్ళకి, అక్కడ దృష్టి పెట్టిన వాళ్ళకి. దానిని దేవుడికి నైవేద్యం పెట్టాం కాబట్టి ఆయన దృష్టి దాని మీద పడింది అని మనం అనుకుంటున్నాం కాబట్టి దానికో పవిత్రత. అందుకని దాన్ని కాస్త జాగ్రత్తగా చూడవయ్యా, తినవయ్యా అంటే ఇక అవి నేను 1000 పంచిపెట్టానండి. పుస్తకాలు పంచితే పుణ్యం ఏంటండి? పుస్తకాలు చదివితే పుణ్యం. కానీ పంచడం ఎందుకండి? చదవడం కోసమే కదండి. పంచిన వాళ్ళు ఎవరైనా మీరు చదివారా అని అడుగుతున్నారండి? తీసుకున్న వాళ్ళు ఎవరైనా మేము చదివామని చెబుతున్నారా అండి? ఒక్కరికి దాని అర్థం అక్కల్లా, తాత్పర్యం అక్కల్లా. పుస్తకాలు పంచుకుంటూ పోవడం, దాని నిండా పసుపులు కుంకాలు పెట్టి ఇంటి నిండా పెట్టడం, కనిపించినప్పుడల్లా కళ్ళగద్దుకోవడం. మన పనులు మనమే, మన రాగద్వేషాలు మనమే, మన గొడవలు మనమే. ఆకాక ఈహీహి ఆశమ్మ ఓషమ్మ ఇలాగే ఉంటుందండి వ్యవహారం. అందుకని ఈ కర్మల వల్ల ఇలాగే ఉంటుంది. దాని తాత్విక అర్థాన్ని గ్రహించకుండా ఒట్టి కర్మ చేసుకుంటూ పోతే పుస్తకాలు పంచిపెట్టడమే మిగులుతుంది. ఎవరు చదవరు. పంచిపెట్టినవాడు చదవట్లా, పుచ్చుకున్నవాడు చదవట్లా. దీనివల్ల ఎవరు బాగుపడ్డారు? ముద్రణాలయాల వాళ్ళు బాగుపడ్డారు. ప్రెస్ వాళ్ళు 1,00,000 కాపీలు వేసుకుని 10 లక్షలు సంపాదించుకున్నారు. వాడు చదవడు, అది విచిత్రం. వాడు ప్రూఫ్ చూస్తాడు, చదవడు. విష్ణుమూర్తి చదువుకోవాలంటే ఇంక అవకాశం లేదు. విష్ణుమూర్తి చదువుకోవాలి. మన ఆలోచనలు ఎలా ఉంటాయి? దీన్నే కడిగేస్తున్నాడు కృష్ణుడు. ఇక్కడ ఏం చేస్తున్నారు? బ్రాహ్మణ రూపంలో. ఈ బ్రాహ్మడు ఎవరు అనేది బయటపడుతుందండి, ఆశ్చర్యకరంగా ఉంటుంది ముగింపు. ఇలాగే చేస్తున్నారు స్వామిదమ్మ అందరూను. నేను అవి చేయలేదని నువ్వు కోపపడుతున్నావు, బాధపడుతున్నావు అంటే నేను కోపపడలేదండి, బాధపడుతున్నావు. మళ్ళీ పోనీ అనుకో బాధపడుతున్నావు, ఇంకో నాడు పోతే కోపపడతావు కూడాను. అందరూ ఇలాగే మాట్లాడతారు. నేను చెయ్యను, నాకు అవసరం లేదు, నాకు బ్రహ్మజ్ఞానం ఉంది. ఏమిటి సప్తహోత్రు విధి? పంచేంద్రియాలని పంచ విషయాల్లో లీనం చేయడం, ఆ పైన ఆలోచించేదాన్ని మనస్సుని ఆలోచనలో లీనం చేయడం, తెలుసుకోదగిన దాంట్లో బుద్ధిని లీనం చేయడం. ఇదే కదా సప్తహోత్రు విధి. అది నాకు అర్థమైంది. నేను ఆ లోపల ఆ పని చేస్తూనే ఉన్నా. బయటికి ఇటకలు పెట్టి హవిస్సు వేస్తేనే వేసినట్ట జీవితాంతము చెయ్యాలా? అది లెక్క. సన్యాసాశ్రమం అంటే ఏంటి? వానప్రస్థాశ్రమం అంటే ఏంటి? మనం ఏ వయస్సులో ఉన్నాం? అంచేత కర్మకాండ ఎప్పటికైనా జాడ్యమే, జడ పదార్థమే. దాన్ని పట్టుకుంటే వచ్చేది జడత్వమే. ఈ జడత్వాన్ని నుంచి బ్రహ్మజ్ఞాని విడుదల కావలసిందే. ప్రతి వ్యక్తి విడుదల కావలసిందే. దీన్ని కేవలం సాంకేతికంగా మాత్రమే గుర్తించాలి. దాని ప్రయోజనం పావలా, దానివల్ల పొందే జ్ఞానం ప్రయోజనం ముప్పావలా.
మాట్లాడేవాళ్ళు కూడా ప్రవచనం చెప్పేవాళ్ళందరూ ముప్పావలా గురించి మాట్లాడాలి, పావలా గురించి మాట్లాడితే ఎలాగా? ఎలాగూ చేసుకుంటారు జనం, వాళ్ళకి అలవాటు పడిన కర్మకాండ వాళ్ళు చేసుకుంటారు. అది మనం చేయమని మనం ప్రోత్సహించేది ఏమిటి? ఎలాగూ చేసుకుంటారు. దాంట్లో ఉండే తత్వాన్ని తెలియజేయడమే ప్రవచనం, లేకపోతే ఒట్టి వచనం. ఇది ఇందులో ఉండే తత్వం, ఇది నేను గ్రహించి. ఇప్పుడు నువ్వు అడిగావు కదా వాక్కు మనస్సు ఏమిటి? మనస్సు ప్రేరేపిస్తేనే వాక్కు అంటారు, వాక్కు వస్తుంది కదా. అచేత మనస్సు వాక్కుకి అధీనంలో ఉండడం ఏమిటి అంటే, మనసును దాన వాయువును మానిని కూడి వెలార్చు వాక్కు, మనసును దాన వాయువును మానిని కూడి వెలార్చు వాక్కు, ఆత్ముని వలనన్ భవద్వచనమున్ జనతానుభవంబు చొప్ప, భవద్వచనమున్ జనతానుభవంబు చొప్ప, అయినను విను కార్యమున్ గురిచినందగ వాగను వర్తనంబు సేయను వల శన్మనంబునకు అమ్మెయ్యగల్గుట అట్లు చెప్పితిన్. పద్యం రచన చెక్కన గారి వచనంలో ఉంటుందంటారు. ఇలాంటివి దానికి ఉదాహరణ. మనసును దాన వాయువును మానిని కుడి వెలార్చు వాక్కు ఆత్ముని వలనన్. ఇది మనం ప్రతిరోజు కలగనేటప్పుడు చూస్తున్నాం. ఎంత బాగా చెప్పాడో చూడండి. ఆత్ముని వలనన్, ఆత్మసాక్షిగా మనస్సు ఉదాన వాయువు కలిసి వాక్కుని బయటికి పంపిస్తాయి. సరిగ్గా మనం రాత్రి పడుకున్నా సరే ఆత్మసాక్షిగా మనస్సు కంఠంలో ఉండేటువంటి ఉదాన వాయువుతో కలిసి ఒక వాంగ్మయ ప్రపంచాన్ని సృష్టించి కలగా మార్చింది. సరిగ్గా జీవుడికి ఎలాగైతే ఆత్మసాక్షిగా ఆత్మ చూస్తూ ఉండగా అతని మనస్సు ఒక వాంగ్మయ ఉదాన వాయువుతో కలిసి ఒక వాంగ్మయ ప్రపంచాన్ని సృష్టించిందో, అలాగే దేవుడైనటువంటి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శయనించి ఉంటే సమిష్టి మనస్సు, విశ్వాత్మకమైనటువంటి ఆయన మనస్సు అదే మాయ. ఆ మాయ ఆ పరమాత్మ సాక్షిగా మొత్తం ఈ వాంగ్మయమైన వాగ్రూపమైన ప్రణవాత్మకమైన సృష్టి చేసింది. అందువలనే లలితా సహస్రంలో శ్రీమద్వాగ్భవకోటైక స్వరూప ముఖ పంకజ హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి. హరుని కంటి మంటలో దహించుకుపోయినటువంటి మన్మధుణ్ణి తిరిగి బతికించింది అమ్మవారు. సంజీవన ఔషధి అంటే కోరికలతో ప్రపంచాన్ని తిరిగి సృష్టించింది. ఆ సృష్టిలో మొట్టమొదటి ఏం చేసిందండి? శ్రీమద్వాగ్భవకోటైక స్వరూప ముఖ పంకజ వచో విధేయం అని ఇదివరకు వేదవాక్యం మనం చెప్పుకున్నాం. విష్ణు సహస్ర వ్యాఖ్యానాలు, ఆ వేదవాక్యానికి వ్యాఖ్యానమే లలితా సహస్రం. అందుకే శ్రీమద్వాగ్భవకోటైక స్వరూప ముఖ పంకజ, ముఖం అనే పద్మం నుంచి వాగ్భవ కూటం ద్వారా ఈ ప్రపంచ సృష్టి ప్రారంభించావమ్మా అన్నారు. అంచేతను అది మనం కళలో మనం చేస్తున్నదే విష్ణుమూర్తి అక్కడ చేస్తున్నట్టే ప్రపంచం కళ కాదా? కాబట్టే ప్రపంచం ఎలా పుట్టింది అన్న చోట కావ్యాల్లో పురాణాల్లో వర్ణనలు కనిపించండి. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందంగనాడింభకున్. విలాసంగా సరదాగా లీలగా లక్ష్మీదేవికి చూస్తుంటే ఆ చూపుల్లోంచి పుట్టాయి ఈ బ్రహ్మాండాలన్నీ అన్నారు. చూపుల్లోంచి పుట్టేది కలగాపోతే నిజమేలా అవుతుందండి? అర్థం లేని మాట. అందుకని బ్రహ్మ సత్యం జగన్ మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః జీవన్ముక్తస్తు తద్విద్వాన్ ఇతి వేదాంతరిండిమఖ దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. వేదాల లాంటి శ్లోకాలండి ఇవి, మామూలుగా శంకరాచార్య చెప్పినవి. ఆ దేహంలో ఆ సాధన చేసే ఓపిక లేక అసలు ముందు ఈ దేహం మనం కాదు అని అంగీకరించడం తెలుస్తున్నా సరే, ప్రతిక్షణం తెలుస్తున్నా సరే, కొన్ని కోట్ల కణాలు ప్రతిక్షణం పుడుతున్నాయి, ప్రతిక్షణం చచ్చిపోతున్నాయి అని ప్రాచీన ఆధునిక శాస్త్ర విజ్ఞానవేత్తలందరూ మొత్తుకుంటున్నా సరే, ఈ శరీరం మనం కాదనే భావాన్ని మనం భరించలేక ఇంతకంటే వేరే శరీరం ఏదో ఉంది, అదేదో గొప్ప శరీరం, అదేదో దేవుడు, ఇదేదో జీవుడు అని అజ్ఞానంలో పడి ఏడుస్తున్నాం. ఇది అద్వైతం. చాలా ఖచ్చితంగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది గ్రహించడానికి. చాలా వదిలేసుకోవాలి. ఆ వదులుకోవడం ఇష్టం లేకే ద్వైతం ద్వైతం, ఇంకా అందులో ఏదైనా విశిష్టాద్వైతం, ఇంకా అందులో ఏదైనా ప్రశిష్టాద్వైతం, ఇంకా అందులో ఏదైనా ద్వైతాద్వైతం, ఇంకా అందులో ఏదైనా భావాద్వైతం. ఎందుకంటే అద్వైతం మనకు నచ్చట్ల విషయం అది. ఈ భావాలన్నీ అందుకు వస్తాయి, లేకపోతే ఉన్నది ఒకటే. అదే చెబుతున్నాడు ఇక్కడ ఆయన బద్దలు కొట్టి. మనస్సు ఉదాన వాయువుని సహాయంగా చేసుకుని వాక్కుతో ఒక కళ సృష్టించడం, ఏవో మాటలు మాట్లాడుకోవడం మనం చూస్తున్నాం. అందులో ఈ జీవుడు పరిగెట్టుకుని భయపడడం ద్వారా కానీ, విపరీత భావావేశానికి లోనే కానీ మాట్లాడాలని ప్రయత్నిస్తే పలవరించడం, మాట రాకపోవడం మనం చూస్తున్నాం. ఎందుకని? కంఠంలో ఉంటుంది కలగనేటప్పుడు మనస్సు. ఉదాన వాయువు అక్కడి నుంచే వస్తుంది. ఉదాన కంఠదేశస్థక
వాక్కు అక్కడి నుంచి రావాలి, మనస్సు అక్కడే ఉంది, ఉదాన వాయువు అక్కడే ఉంది. మరి పలవరింతలు కాకపోతే మాట ఎలా వస్తుందండి? ఈ మాట రావాలంటే రాదు, కల్లో మాటలు వస్తాయి, వెంటనే మెలకు వస్తుంది. ఎప్పుడు ఈ లౌకికమైన వాంగ్మయం అంతా ఆగిపోతుందో అప్పుడు మెలకు వస్తుందంటే అప్పుడు అదే జాగరూకత, అదే బ్రహ్మజ్ఞానం. అదే ఆ బ్రాహ్మడికి కలిగింది, వాళ్ళు ఆవిడకి ఇంకా కలగలేదు, ఆయన ఏం చేస్తాడు? ఈ కలగడానికి ఏమంత తేలిగ్గా సంతానం ఏంటిది? ఆయన కలిగింది, ఆవిడకి కలగలేదు, ఆయన ఏం చేస్తాడు? అందుకని చెబుతున్నాడు. అందువల్ల సోమిదమ్మ గ్రహించు, ఒక్కోసారి సాధారణంగా మీరు చెప్పేది నిజమే, ఎందుకంటే భగవద్వచనమున్ జనతానుభవంబు చొప్ప, నీ మాటలు లోకంలో అనుభవంలో ఉన్న విషయాలు కాబట్టి అలా మాట్లాడతారు. ఏదో మనస్సు ప్రకారం మాట ఉంటుందమ్మా, మనసులో ఏముంది ఏదో మనసు ప్రకారం మాట ఉంటుందనే మాట కూడా పొరపాటండి. ఎందుకంటే మనసులో ఏముందో అది మాట్లాడడం లేదండి చాలామంది, లోపల వేరే ఉందండి బయట కూడా మాట్లాడుతున్నారండి. మనస్సును వాక్కు కమ్మేస్తుందండి, మనం వాక్కుల్నే నమ్మేస్తున్నామండి. అంటే వాక్కు మనస్సును శాసించిందండి. బ్రాహ్మడు చెప్పింది నిజమేనండి. 10 ఏళ్ల వరకు కుర్రాడు తండ్రికి భయపడుతున్నాడండి, వాడికి 20 ఏళ్ళు వచ్చాక ఈయన వాడికి భయపడుతున్నాడండి. నమశివాయ. 10 ఏళ్ల వరకు కొడుకు తండ్రికి భయపడతారు, మా నాన్న ఏమంటారు, మా నాన్న ఏమంటారు. వాడికి 20, 30 వచ్చాక తండ్రి కొడుకు భయపడుతున్నాడు. అదేనండి వ్యవహారం అంటే. మనస్సు ప్రేరణ వల్లే వాక్కు వస్తుంది, కొన్నాళ్ళకి వాక్కుకి మనస్సు వశమైపోతుంది. అందుకే కార్యమున్ గురుజనం తగ వాగనువర్తనంబు చేయను వలసన్ మనంబునకు. లోక వ్యవహారంలో ముదిరిపోయిన కొన్ని విషయాల్లో మనస్సే వాక్కును అనుసరించి తీరుతుంది. అమ్మయ్యగలనుకుంటున్నట్లు చెప్పి తిన్. లోక వ్యవహారంలో జరగడం ఒకటి, మునీశ్వరులైన వాళ్ళు ఏమీ సంకల్పించకుండా మనస్సు ప్రమేయం లేకుండా వాక్కు ఉపయోగిస్తారండి. దాన్నే భవబోధి చెప్పాడు ఉత్తరరామచరిత్రలో. ఋషీణాం పునరాద్యానాం వాచమర్థోనుధావతి లౌకికానాం హి సాధూనాం అర్థం వాగనువర్తతే. ఋషులు ఆద్యులైనటువంటి మహర్షులు వాళ్ళకి తోచింది మాట్లాడతారు, అది జరిగి తీరుతున్నారు. అంటే అక్కడ వాక్కుని మనస్సు అనుసరిస్తుంది, జరిగి తీరుతుంది. ఎందుకని వాళ్ళు సంకల్పించరు, సంకల్పిస్తే బలైపోతారు, వాళ్ళు సంకల్పించరు. అసంకల్పిత ప్రతీకార చర్యలా అంటారంతే ఒళ్ళు మండి, అది జరిగిపోతుంది. అగస్త్య మహర్షి వచ్చాడు, ఇంద్రద్యుమ్న మహారాజు తపస్సు చేసుకుంటున్నాడు. భాగవతంలో ప్రసిద్ధమైన కథ గజేంద్ర మోక్షం. మూలంలోకి వెళ్ళండి. గజేంద్రుడు తపస్సు చేసుకుంటున్నాడు. ఇంద్రద్యుమ్న మహారాజు, ఆయన ఎవరు? ఇంద్రద్యుమ్నుడు, గజేంద్రుడు కాదు కాబట్టి ఇంద్రద్యుమ్నుడు. ఆయన మహారాజు, పరిపాలించాడు, జ్ఞానం పొందాడు, వానప్రస్థాశ్రమం తీసుకుని తపస్సు చేసుకుంటున్నాడండి ఆయన. అగస్త్యుడు వచ్చాడు, ఈయన లేవలేదు. ఎలా లేస్తాడండి తపస్సులో ఉన్నవాడు? ఆయన కోపం వచ్చింది. ఏనుగై పుట్టు, మతం ఎక్కువ ఉన్నావు అన్నట్టు. ఏమిటండి అది? అగస్త్యుడు తప్పు కాదు, ఆయన దాన్ని ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటే ఈయన వస్తే లేవడం ఏంటండి? మరి భాగవతంలో పరీక్షిత విషయంలో, శమీక ముని విషయంలో జరిగితే అక్కడేమో ఋషిగారిని సమర్థించాం మనం, ఇక్కడ ఇంద్రద్యుమ్నుని సమర్థించొద్దండి. అసంకల్పితంగా జరిగింది, అగస్త్యుడు సంకల్పించలా. ఎందుకంటే ఈ ఇంద్రద్యుమ్న మహారాజు అనుభవించవలసిన ఒక కర్మ కారణంగా ఎంత తపస్సు చేసినా ఆయనకి మోక్షం రాదు. ఏనుగ్గా పుడితే ఆ కర్మను అనుభవించే అవకాశం వస్తుంది. ఎందుకంటే ఆ కర్మ ఫలాన్ని ఆయన ఏనుగుగానే అనుభవించాలి, మానవుడుగా అనుభవించే అవకాశం లేదు. మానవ శరీర ఉపాధిలో అది కుదరదు. అందుకని అగస్త్యుడు వచ్చాడు. అగస్త్యుడు ఉన్నట్టు అనుకోకుండా వచ్చింది, మదం ఎక్కింది. నేను వచ్చిన రేవట్లో మదగజో భవ అన్నాడు. ఏనుగైంది, వెంటనే ముసలు పట్టుకుంది. అది ఆ యుద్ధం జరగాలి, ఇంకా ఆయన చేయాల్సి ఉంది. ఎందుకంటే చేయాల్సిన కొన్ని యుద్ధాలు మానేసి ఆయన వానప్రస్థానికి వచ్చాడు మహారాజుగా. ఆ యుద్ధం జరగాలి. ఆ యుద్ధం జరిగితే అప్పుడు ఈ తపోరూపమైన ఆర్తి ప్రార్థన రూపంలో వస్తుంది. అప్పుడు ఈయన కర్మశేషాలన్నీ పటాపంచలైపోతాయి, అప్పుడు మోక్షం వస్తుంది. అందుకని అగస్త్యుడి నోట ఆ మాట వచ్చింది, ఆయన సంకల్పించలేదు దాన్ని, ఆయన అయింది. అప్పుడే ఋషీణాం పునరాద్యానాం వాచం అర్థోనుధావతి. ఇది గజేంద్ర మోక్షం మూలంలోకి వెడితే అర్థమవుతుంది. పద్యాలు పాడుకుంటే ఏమర్థం అవుతుంది? ఇంకా ఆనందం మిగులుతుంది. పద్యం పాడటమే గొప్ప, వినడమే గొప్ప అంటే నమస్కారం. అసలు అక్కడ కూర్చోవడమే గొప్ప అని ఇంకా నమస్కారం. ఈ అజ్ఞానం నుంచి బయటపడి లోతుల్లోకి వెడితే తప్ప ఏ విషయం ఎవరికీ తెలియదండి. అలా మన మనస్సును పెంపొందించుకోవాలి. 10 ఏళ్ళుగా వింటున్నా సరే పెరగకపోతే ఎలాగా? ఇప్పుడు చూడండి, ఇంద్రద్యుమ్నుడు కథ, గజేంద్రుడు కథ ఎంత స్పష్టంగా ఉన్నాయో. అది అలా జరిగిందంతే, అది ఆయన వాక్కును అనుసరించింది. అదే చెప్పాడు ఇక్కడ. అలా ఉంటుంది. నీకు ఇంకా ఈ విషయం అర్థం కావాలంటే సోమిదమ్మ, వెనక బ్రహ్మదేవుడికి సరస్వతికి ఒక వాగ్వాదం జరిగింది వాక్కు మనస్సు విషయంలో. అది నీకు చెబుతా అన్నాడు. చెప్పండి అంతే. బ్రహ్మ సరస్వతి కూడా వాదులాడుకుంటా అన్నప్పుడు బాగుంది, వాళ్ళ కాలక్షేపం ఉండదు. దేవుడి ఇంట్లో మనకు మళ్ళీ ఉద్యోగాలు ఏమన్నా, ఆవిడకు వంట కూడా లేదు, వీణ వాయించడం తప్ప. అందుకని ఏవో ఉండాలి మరి, సరదాగా ఏదో కాస్త దెబ్బలాడుకోకపోతే మాట ఎలాగా. అందుకని ఓ మాట ఎప్పుడో మాట్లాడుతూను ఎవరో ఋషులు వచ్చి అడుగుతూ ఉంటే వాక్కు కంటే మనస్సే గొప్పది అన్నట్టు. వెంటనే అమ్మవారికి కోపం వచ్చింది. నేను వాక్ స్వరూపాన్ని, నన్ను మీరు అవమానిస్తున్నారు.
చూడండి దేవతలకు కూడా అహం ఎలా ఉంటుందో. ఆవిడకు స్వరూపం ఇచ్చి ఓ దేహం ఇచ్చేసరికి ఇంకా ఆవిడకి దేహాభిమానం పెరిగింది ఆవిడకి. నేను ఇంక సరస్వతిని తప్పితే ఏం కాదనుకుంటుంది ఆవిడ అని ఇంక ఆధార్ కార్డు మెళ్ళ వేసి కూర్చుంది అక్కడ. ఈ ఆధార్ కార్డులు అవన్నీ తాత్కాలికంగా పనికొస్తాయి, ఇది దేనికి ఇది. కానీ అంతే, ఒక్కోసారి అలా పడిపోవడం, అజ్ఞానంలో పడిపోవడం అంటే అదే. అందుకే ఈ కథలు అలా పుడతాయి. దేవతల సైతం వారి వారి శరీర అజ్ఞానంలో ఉంటారు. అలాగే మనం కూడా మన శరీర అజ్ఞానంలో ఉన్నాం. అంత కంగారు పడక్కల్లా, వదిలించుకుంటే చాలు. దేవతలు కాస్త తొందరగా బయటపడతారు, మనం కొంచెం ఆలస్యంగా బయటపడతాం. ఎందుకంటే బాగా ఎక్కువ, ఇక్కడ బంక్ ఎక్కువ. ఇక్కడ మట్టి వేరు, అక్కడ మట్టి వేరు. ఆ మట్టి వదిలే మట్టి, ఈ మట్టి వదలన మట్టి. ఏం చేద్దాం, ఇది పెద్ద నల్లజిగురు రేగడ మట్టి, ఇది బంక వదలదు. ఇది అక్కడైతే కొంచెం వదులుతుంది, అక్కడ కాస్త పొడి పొడిగా ఉండే మట్టి వదులుతుంది. అందుకని సరస్వతీదేవి కూడా పడింది ఆ మాయలో. నేను వాక్కుని, మీరు నన్ను అవమానిస్తున్నారు అనేసరికి ఆయన వీళ్ళు బంగారం కానీ ఇక్కడ ఇవి ఉన్నట్టు మర్చిపోయానయా, నిజం చెప్పేశాను నేను అని. వెంటనే ఏమన్నా అంటే, వాణి నువ్వు దేవతాస్వరూపాన్ని మర్చిపోయి దేహస్వరూపంతో ఆలోచిస్తున్నావు. ఒక్కసారి ఆలోచించు. నువ్వు బయటికి వస్తున్నటువంటి వాక్కునే వాణి అంటున్నాం మనం. దానికంటే లోపల దాన్ని ప్రసారం చేసేటువంటి వాక్కు గొప్పదా కాదా అంటే, నిజమేనండో ఏమిటో పోపు మాడిపోతుంటే గమనించలేకపోయాను, నిజమే అంది ఆవిడ. మరి అంతే కదా. మరి లోపల ఉండేది స్థిర రకరకాల రూపంలో లోపల మూలంగా ఉన్న పరావాక్కు గొప్పదా కాదా. ఇది బయటకు వస్తున్న వాక్కు, ఆ బయటకు వస్తున్న వాక్ స్వరూపమే నువ్వు. అంచేత వైఖరి వాక్కు మనకు కనిపిస్తున్న సరస్వతి స్వరూపము. ఆ వైఖరి వాక్కు వచ్చేటువంటి స్థానానికి అధిపతి బ్రహ్మ. అందుకని సరస్వతీదేవి భర్త బ్రహ్మ అన్నారు. వాళ్ళిద్దరికీ అన్నవరం గుళ్ళో పెళ్ళి ఏం జరగలేదు, కంగారు పడక్కలేదు. అలా తీసుకోకూడదు కథల్ని. ఆ స్థానానికి అధిపతి ఆయన. అధిపతిని సరిగ్గా లెక్క కదండి. అందుకే మీకు చమత్కారం చెబుతా, కొంచెం ఘాటుగా ఉంటుంది కానీ బాగుంటుంది, తత్వం అర్థమవుతుంది. శ్రీహర్షుడు నైషధం కావ్యంలో ఓ చోట విష్ణుపత్నీం సరస్వతీం అని ప్రయోగించాడు. పెద్ద గొడవైపోయింది ఆ రోజుల్లో. సరస్వతీదేవుని విష్ణుపత్ని అంటావా, అపచారం అన్నారు పండితులు. నా నోట అలా వచ్చింది, నేను అన్నాను. అది నిజం కాకపోతే రాదన్నాడు. ఆయనకు అంత ఆత్మవిశ్వాసం. చిత్రం ఏమిటంటే పండితులు దెబ్బలాడారండి. ఈ గ్రంథం పనికిరాదన్నారు, తీసేయమన్నారు. కాశ్మీర దేశంలో సరస్వతి ఆలయం ఉంది, ఆవిడ చేతుల్లో పెడతా, ఆవిడ కింద పడేస్తే నేను తగలబెట్టేస్తాను కావ్యాన్ని అన్నాడు శ్రీహర్షుడు. కాశ్మీరు వెళ్ళారు ఆయన, అక్కడ వాడేమో కూడాను. అక్కడ అమ్మవారి చేతుల్లో పెట్టారు, చిత్రం కింద పడిపోయింది. ఒళ్ళు పొగభాగం మండిపోయింది హర్షుడికి. ఏమమ్మా చెప్పు, పురాణాల్లో ఉందా లేదా, ఒక యోగస్థానంలో నువ్వు విష్ణుపత్నిగా ఉన్నావా లేదా, నేను ఆ మాట రాస్తే నీకంత పౌరుషం ఎందుకని అమ్మవారిని ప్రశ్నించారండి. సత్యం అమ్మవారి కంటే గొప్పది, అయ్యవారి కంటే గొప్పది, భగవంతుడి కంటే గొప్పది, సత్యాన్ని మించిన భగవంతుడు లేడు, సత్యమేవ జయతే. వెంటనే సరస్వతీదేవి తల వంచుకొని, ఏమనుకోకు శ్రీహర్ష, నువ్వు చెప్పింది నిజమే. నేను ఒక కల్పంలో ఒక యోగస్థానంలో విష్ణువు నాకు ఆధిపత్యం వహించాడు, మరో యోగస్థానంలో శివుడు ఆధిపత్యం వహించాడు, ఒక యోగస్థానంలో బ్రహ్మ ఆధిపత్యం వహించాడు. అందుకని నా గురించి ఆ మాటలు ఉంటాయి. దీన్ని లోకంలో ఉండే సామాన్య సంసారాల దృష్టిలో పెట్టుకుని భార్యాభర్తల సంబంధంలా మాట్లాడకూడదు. శ్రీహర్షుడు రాసింది నిజమే అని చెప్పింది. అందుకే శాస్త్రాల్లో శంభుపత్నీం శారదాం శంభుపత్నీం అని ఉందండి. ఉపాసనా గ్రంథాల్లో శారదాం శంభుపత్నీం. శ్రీహర్షుడి కావ్యంలో విష్ణుపత్నీం సరస్వతీం. సరే, బ్రహ్మపత్ని సరస్వతి ఎలాగో మనకి తెలుసున్నది. ఎందుకు వచ్చింది ఇది? శంకరాచార్య సౌందర్య లహర చదివితే అర్థమవుతుంది. గిరామాహుర్దేవీం గృహిణీం ఆగమ విదక. గిరామాహుర్దేవీం గృహిణీం ఆగమ విదక. హరే పత్నీం పద్మాం హరసహచరీం అద్రినిలయాం. హరే పత్నీం పద్మాం హరసహచరీం అద్రినిలయాం. తురీయాకాపిత్వం దురధిగమనిశ్చీమ మహిమ. తురీయాకాపిత్వం దురధిగమనిశ్చీమ మహిమ. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. సరిగ్గా వాక్కు బయలుదేరే ప్రదేశం పరా అంటారండి. అది మూలాధార చక్రస్థానంలో ఉంటుంది. అందుకే పరావాక్కు అంటారు. అందుకే పరాశక్తి అంటారు. మధ్యమాశక్తి వైఖరి శక్తి అన్నారు. పరాశక్తి అమ్మవారిని ఆది పరాశక్తి అంటారు. మూలాధార చక్రంలోంచి వాక్కు బయలుదేరుతుంది నాభి దిగువ భాగంలో. అక్కడ పరా, అక్కడ ఎవరు అధిపతులు లేరు, ఆవిడ సర్వస్వతంత్రురాలు. అక్కడ నుంచి మణిపూర చక్రం దగ్గరకు వస్తే విష్ణువు అక్కడ ఆధిపత్యం వహించి ఆ వాక్కుని మధ్య
అనాగత చక్రానికి చేరుస్తాడు. అక్కడ విష్ణు అధీనంలో ఉంటుంది ఆ వాక్కు, కాబట్టి విష్ణుపత్నీం సరస్వతీం, తప్పేమీ లేదు. అక్కడి నుంచి విశుద్ధ చక్రానికి తీసుకెళ్లడం శివుడు పని. అనాగత చక్రానికి అధిపతి ఆయన కాబట్టి అక్కడి నుంచి విశుద్ధ చక్రం వరకు తీసుకెళ్తాడు. అక్కడ శారదాం శంభుపత్నీం, అదే శారదా చంద్రమౌళీశ్వరుడు, ఆ సంప్రదాయం అదే. అక్కడి నుంచి బ్రహ్మ దాన్ని బయటకు వచ్చేలా చేస్తాడు. శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖ పంకజ, ఆ పంకజ నుంచి పుట్టడం అంటే అదే. ఆవిడ ముఖం పద్మం, అందులోంచి పుట్టినవాడు బ్రహ్మ అంటే అర్థం అది. మనం తామరపు బొమ్మ వేసి దాని మీద బ్రహ్మదేవుని కూర్చోబెట్టి అభిషేకం చేస్తే అది వేరే విషయం. అది ముక్తి అంటే ఎలాగా? ఇంక దానికో ఫలితాలు చెబుతూ కూడడం, చూస్తే పుణ్యం, చేస్తే పుణ్యం, వింటే పుణ్యం, ఆ తామర పువ్వుని ఇలా తాకితే పుణ్యం, అజ్ఞానం వస్తుంది, ఏమీ రాదు దానివల్ల. అది ఊరికి సంకేతం. అసలు విషయం ఇది తెలుసుకోవడం కోసం ఆ బొమ్మ వేశారు. అందుకని బొమ్మ నిజం అనుకుంటే బాగుందండి, ఏదో పిల్లాడికి ఆడుకుందుకు బొమ్మ ఇస్తాం. రైలు ఎక్కాలనుంది నాకంటే రైలు బొమ్మ ఇస్తాం. మరి పెద్దవాళ్ళు కూడా బొమ్మ రైలు ఎక్కండి, కుదురుతుందా? అసలు రైలు ఎక్కాలి. కానీ అంటే ఈ బొమ్మలు, ఈ ఆరాధనలు, వ్యవహారం అంతా అసలు తత్వం గ్రహించడానికి. అది ఎప్పటికీ అది గ్రహించకుండా ఇంకా ఇందులోనే పడిపోయి, ఇందులోనే ఏదో ఇంక ఈ ఆక్కుది, ఆ ఆక్కది, ఈ పువ్వుకిది, ఆ పువ్వుకిది. మొగల పువ్వుతో పూజ చేస్తే ఆందోళన పోతుంది, ఆందోళన మనస్సులో ఉంటుంది. మొగల పువ్వుకి దానికి సంబంధం ఏమిటి? మొగల పువ్వుల దుకాణం వాడు బాగుపడతాడు, ఆందోళన పోదు. వాడు ఆందోళన పోతుందేమో తెలియదు. ఆందోళన మనస్సులో ఉంది, దాన్ని ధ్యానం ద్వారా తొలగించుకోవాలి, అవగాహన ద్వారా తొలగించుకోవాలి. ఇంత శాస్త్రీయమైనటువంటి ధర్మాన్ని పిచ్చిమతం చేసేస్తున్నారమ్మా, నా బాధ అది. దయచేసి అర్థం చేసుకుందురు కాక. 23:30 గంటల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు తెలుగు ఎక్కువగా వాడదాం, నీళ్లు తక్కువగా వాడదాం.